హలో గైస్ అందరికి, ఇది వచ్చేసి టాటా సఫారీ కొత్త ఎడిషన్. సో ఇది వచ్చేసి రన్నింగ్ టైల్ ల్యాంప్ అనమాట. మొత్తం అంతా కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి హెడ్ లైట్, ఫాగ్ ల్యాంప్ ఇదే. నెక్స్ట్ హెడ్ లైట్స్ కూడా ఇదే. చాలా త్రో అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈవీ లుక్ లాగా క్లోజ్ డ్రిల్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా. అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్ అయితే ఇలా డిఆర్ఎల్ ఇదే, ప్లస్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ కూడా ఇవే వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ కెమెరా. అండ్ బ్యాక్ ప్రొఫైల్కి వచ్చేసరికి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వస్తుంది మొత్తం. ఇది బ్యాక్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రేర్ కెమెరా. వచ్చేసరికి 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ వస్తాయి. చాలా హైట్గా ఉంది కార్ అయితే మాత్రం. 6 feet, నా హైట్ కూడా ఎంత ఉంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం చూడొచ్చు, చాలా హార్డ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ బ్లైండ్ వ్యూ అనమాట. పక్కన ఎవరు ఉన్నారో, ఇక్కడ ఎగ్జాంపుల్ రన్నింగ్లో ఉన్నాం, పక్కన ఏదైనా వెహికల్ ఉంది. సో ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ లైట్ వస్తుంది అనమాట పక్కన ఎవరైనా నిల్చుంటే. సో ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ చూసుకున్నట్టయితే మనకి 12.25 హెచ్డి సినిమాటిక్ టచ్ స్క్రీన్ మనకు వస్తుంది విత్ ఆల్ ద ఫీచర్స్. మనం అమెజాన్, యూట్యూబ్ కానివ్వండి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కానివ్వండి, అవన్నీ మనం స్క్రీనింగ్ చేసుకోవచ్చు ఇందులోనే. అండ్ మనకి ఇంకోటి దాని కిందనే చూసుకున్నట్టయితే మనకి ఏసీ కంట్రోల్స్ అనేవి మొత్తం టచ్ బేస్డ్ ఇచ్చారు. మనకి కంప్లీట్ టచ్ కంట్రోల్ వస్తుంది. మనకి ఏసీ సిస్టమ్ కానివ్వండి, ఫ్యాన్ స్పీడ్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, అవన్నీ మనకి కంప్లీట్గా టచ్ బేస్డ్ అనేది మనకు వచ్చింది. సో ఇంకోటి కూడా మనకి ఇక్కడే పవర్డ్ రిలీజ్ టెయిల్గేట్ కూడా ఇచ్చారు. అంటే మనం బూట్ ఓపెన్ చేయడానికి వెనకాతలు నొక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే బూట్ అంతా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. దాని పక్కన మనం సెంట్రల్ లాకింగ్ ఇచ్చారు. దాని పక్కన 360 అనేది మనకు ఇవ్వడం జరిగింది. కూడా వెహికల్ 360 మీరు చూడొచ్చు. కంప్లీట్ హై డెఫినేషన్ కెమెరాస్తో వస్తుంది మనకి 360 అనేది. సో చాలా క్లారిటీగా వస్తుంది మనకి. ఇంకా మనం చూసుకున్నట్టయితే దాని కిందనే మనకి టెరైన్ మోడ్స్ అనేవి మనకు వస్తాయి చూడండి. ఈ టెరైన్ మోడ్స్ ఏంటంటే మనకి కంప్లీట్ డిజిటలైజ్ టెరైన్ మోడ్స్ అనమాట. నార్మల్ రోడ్కి, వెట్ రోడ్కి, రాక్ రోడ్కి మనకి టెరైన్ మోడ్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి. వాటి పక్కనే బటన్స్ చూసుకున్నట్టయితే మనకి ఎకానమీ మోడ్ వస్తుంది, స్పోర్ట్స్ మోడ్ కూడా వస్తుంది. సో మోడ్స్ బట్టి లైట్ కూడా మారుతుంది చూడండి. స్పోర్ట్స్ మోడ్కి రెడ్ వస్తుంది, ఎకానమీ మోడ్ గ్రీన్ వస్తుంది. సో ఇది మనం చూసుకున్నట్టయితే హిల్ డిసెంట్ కంట్రోల్ అనమాట. సో మనం హిల్స్ దిగుతున్నప్పుడు ఉపయోగపడుతుంది ఈ ఫ్యూచర్ అనేది. మనకి అక్కడ మనకి ఆన్ అవుతుంది. ఇంకోటి మీరు స్టీరింగ్ చూసినట్టయితే కంప్లీట్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి మంచి గ్రిప్ అండ్ మంచి కంట్రోల్ అనేది మనకు వస్తుంది. స్టీరింగ్ వీల్ దగ్గర చూసుకుంటే మనకి ప్యారల్ షిఫ్టర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో మంచి స్పోర్టీ ఫీచర్, మంచి ఓవర్టేక్స్ చేస్తున్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది మనకి. ఇంకోటి మనం చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ అనేది ఉండదు మనకి ఇందులో. ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ అనేది ఉండదు. పవర్ బటన్ హ్యాండ్ బ్రేక్ అనేది ఇచ్చారు. సో మీరు పీ నొక్కితే ఆటోమేటిక్గా పార్కింగ్లోకి వెళ్ళిపోద్ది. సో మీరు ఇంకా హ్యాండ్ బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. సో మీరు డ్రైవ్ చేయాలన్నా కానీ డీలో మార్చుకొని ఈ పీ అనేది కిందకి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ అయిపోద్ది. సో మీరు డ్రైవ్ చేయొచ్చు. ఇంకోటి మనం చూసుకుంటే మొత్తం ambient లైటింగ్ అనేది వస్తుంది విత్ 24 చేంజబుల్ కలర్స్. ఎవ్రీ ట్రిమ్స్ దగ్గర ambient లైటింగ్ అనేది వస్తుంది మనకి. సన్ రూఫ్ దగ్గర కూడా. అండ్ మనకి బాస్ మోడ్ కూడా రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వెనక సెకండ్ రోలో కూర్చుని ప్యాసింజర్స్ ఈ సీట్ అనేది వాళ్ళకి స్పేస్ కావాలంటే ఈ బటన్స్ ప్రెస్ చేసి వాళ్ళు సీట్ అనేది మూవ్ చేయగలరు. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ వెళ్తుంది, దాని కింద ప్రెస్ చేస్తే సీట్ అనేది మూవ్మెంట్ అవుతుంది మనకి. సీట్ అనేది కంప్లీట్లీ మూవ్మెంట్ అవుతుంది మనకి. అండ్ మనకి కో డ్రైవర్ అండ్ డ్రైవర్ సీట్స్ కూడా పవర్ అడ్జస్టబుల్ ఇచ్చారు. అండ్ మీకు డ్రైవర్ సీట్ చూసుకున్నట్టయితే మీకు పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది వస్తుంది విత్ మెమరీ ఫంక్షన్స్. మెమరీ ఫంక్షన్స్లో కూడా మనకి 3 పర్సోనాస్ ఉంటాయి. సో ముగ్గురుకి సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు, 1, 2, 3. సో మీరు 1 ప్రెస్ చేస్తే 1కి తగినట్టు సీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది, 2 ప్రెస్ చేస్తే 2కి తగినట్టు సీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అండ్ మనకి ఇది కూడా ఫ్రంట్ వెంటిలేషన్ సీట్ అనమాట. ఏసీ అనేది వస్తుంది మనకి, ఎయిర్ కండిషనింగ్ అవుతుంది సీట్స్ నుంచి. అండ్ మీరు కో ప్యాసింజర్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే కో ప్యాసింజర్ కూడా పవర్ అడ్జస్టబుల్ సీట్స్ విత్ వెంటిలేషన్ ఫంక్షన్ అనేది ఇచ్చారు.
సో కంప్లీట్ మోడర్న్ టెక్నాలజీతో బ్లెండ్ అయ్యి ఉన్నది సార్ మనకి సఫారీ అనేది. సెకండ్ రో కూడా మీకు సీట్స్ అనేవి మీరు మూవ్ చేసుకోవచ్చు అండ్ మీకు వచ్చేసరికి వింగ్డ్ కంఫర్ట్ హెడ్ రెస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ హెడ్ రెస్ట్ వల్ల ఏంటంటే హెడ్ కి మీరు ఎలా కావాలంటే అలాగే దీని కుషనింగ్ అనేది మోల్డ్ చేసుకోవచ్చు. సో మీకు అనేది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు స్లీపింగ్ చేస్తున్నప్పుడు హెడ్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. వింగ్డ్ కంఫర్ట్ హెడ్ రెస్ట్ అనేది ఇచ్చారు. సో మనకి ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా అవడం జరిగింది మనం సెకండ్ రోకి చూసుకున్నట్టయితే. మెయిన్లీ మనకి వచ్చేసరికి రిక్లైనింగ్ కూడా అవుతుంది సీట్ అనేది. అండ్ మనకి మనం చూసుకున్నట్టయితే పవర్డ్ కంట్రోల్ టైల్గేట్ అనేది రావడం జరిగింది. సో బూట్ అనేది మనకి ఇక్కడ ఉన్న ఫంక్షన్ తో మనం పవర్ అనేది మనం బూట్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు మనకు విత్ పవర్డ్ కంట్రోల్. వెనకట్ల ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మనకి మన సఫారీకి ఆఫర్ చూసుకున్నట్టయితే 2,38,000 అనేది మనకి మంత్ ఆఫర్ అనేది మనకు వస్తుంది సఫారీ మీద. సో ఈ మంత్లో మనకు చాలా మంచి ఆఫర్ వచ్చింది. మీరు ఎంత వీలైతే అంత ఆఫర్ అనేది అవైల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అది ఇంజన్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అనుకోవచ్చు. మనకి ఇప్పుడు సఫారీలో చూసుకుంటే మనకి ఇంజన్ వచ్చేసరికి 2000 cc అనేది మనకు వస్తుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ బిల్డ్ ఆన్ ల్యాండ్ రోవర్ D8 ప్లాట్ఫామ్. మనకి పవర్ చూసుకున్నట్టయితే 125 kilowatts అనేది వస్తుంది, 170 PS. మనకు టార్క్ చూసుకున్నట్టయితే 350 Nm ఆఫ్ టార్క్ అనేది మనకు వస్తుంది. ఇదంతా డీజిల్ తీసింది మనం వచ్చేసరికి అకాంప్లిష్ ప్లస్ అంటే టాప్ అండ్ మనం వీడియో తీసాము కంప్లీట్ టాప్ అండ్ డార్క్ ఎడిషన్. అందులో మనకి ఫీచర్స్ చూసుకున్నట్టయితే లెవెల్ 2 ADAS అనేది మనకు వస్తుంది. లెవెల్ 2 ADAS అనేది వస్తుంది. 10 JBL స్పీకర్స్ అనేవి మనకు వస్తున్నాయి. అమెజాన్ Alexa కమాండ్స్ అనేవి మనకు వస్తున్నాయి. ఎమర్జెన్సీ కాల్ అసిస్ట్ అనేది మనకు వస్తుంది. సెకండ్ రో వెంటిలేషన్ అనేది వస్తుంది 6 సీటింగ్ అని మీద వెళ్తే. హర్మాన్ ఇంటూ ఆడియో వర్క్స్ JBL సౌండ్ మోడ్స్ అనేవి మీకు వస్తున్నాయి. మీరు ఇప్పుడు డార్క్ ఎడిషన్కి వెళ్తే R19 బ్లాక్ డౌట్ ఎలవీల్కి వస్తున్నాయి. డార్క్ ఇంటీరియర్స్ విత్ డార్క్ బ్యాడ్జింగ్ అనేది మీకు వస్తుంది. ఇందాక మనం చూసాం డార్క్ ఎడిషన్ మనం చూస్తాం డార్క్ ఎడిషన్ చూసాం. సో ఇదే ఫ్రెండ్స్ టాటా సఫారీ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అండ్ ఆల్ ఫీచర్స్. నెక్స్ట్ వీడియోలో ఈ కార్ డ్రైవ్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఏ కార్ రివ్యూ చేయాలో అండ్ డ్రైవ్ చేయాలో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.